రాజమహేంద్రవరం నీసిపేట రెడ్డిల సంఘం ఆధ్వర్యంలో నెల 30న జరిగే శ్రీ కనమాంబ తల్లి జాతర మహోత్సవాల బందోబస్తుపై దక్షిణ మండలం డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. జాతర మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీల డాన్సులు వంటి వాటికి తావివ్వద్దని అంబికా ప్రసాద్ స్పష్టం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ జాతర మహోత్సవాల్లో రౌడీయిజం, దౌర్జన్యం చేసే అల్లరి మోకలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూటౌన్ సీఐ వి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు బొదిరెడ్ల అప్పారావు, కల్లి అప్పలరెడ్డి, ధర్మాల రమణ, సబ్ ఇన్స్పెక్టర్లు బి వినోద్, పివి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఆర్ట్స్ కళాశాల నుంచి లాలాచెరువు అమరవీరుల పార్కు వరకు సాగిన ర్యాలీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించినందుకు ప్రతీకగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నామన్నారు. దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం కోసం ఈ కార్గిల్ విజయ దినోత్సవం 2 రోజుల పాటు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారన్నారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడిని స్మరిస్తూ వారికి ప్రతి ఒక్కరూ ఈ రోజున నివాళులర్పించి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. పార్కు వద్ద కాగడాలను ప్రదర్శించి అమరవీరులకు నివాళులర్పించారు. లాలాచెరువు మున్సిపల్ పాఠశాల వద్ద మాజీ సైనికులకు సత్కారం చేశారు. యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, కాలపు సత్యసాయిరాం, కందుకూరి మనోజ్, మరకాని సతీష్, షేక్ సాజిద్, కండవల్లి సాయి, సుంకర బాలు, సిద్దాని వెంకట్, చువ్వా చరణ్ గుప్తా, పిల్లలమర్రి మురళీకృష్ణ, డాక్టర్ అనురాధ, మోడీ అవినాష్, సానా కృష్ణ, మద్దిపట్టి రజని, ఉమాదేవి, మాజీ సైనికులు, యువమోర్చా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.